హలో ఫ్రెండ్స్, అందరికీ ముందుగా హ్యాపీ దివాళీ. మేమైతే దీపావళి సెలబ్రేషన్స్తో మా పూజ అలంకరణ అయితే ఇలా చేసాము. మేమైతే చాలా బాగా అయితే చేసాము. మా అమ్మ పాయసం, పులిహోర, గారెలు అయితే చేసింది. మా స్వామిని మేము ఇలా అయితే అలంకరించాము. మీరు కూడా ఇలాగే అలంకరించారా? మా ఇంట్లో అయితే భగవద్గీత ఉంది, దాన్ని మేము చదువుతాము. చూడండి, మా ఇంటి గుమ్మాన్ని అయితే మేము ఇలా అలంకరించాము పువ్వులతో. ఇదైతే మీషోలో 130 రూపీస్కి అయితే మా అమ్మ అయితే బుక్ చేసింది. చాలా బాగా అయితే వెలుగుతున్నాయి. మా ముగ్గునైతే ఇలా అలంకరించాము. ఇలా ఫ్లవర్స్తో బాగా వేస్తే బాగుంటుంది అని చెప్పి ఇలా అలంకరించాము. ఇక్కడ దీపాలు అయితే పెట్టాము. మొత్తం మా అమ్మ ఇక్కడ డోర్స్ మీద అయితే ఇలాగైతే చక్కగా చేసింది. మేమైతే ఇలా దీపాలు ఇలా అయితే వెలిగిస్తూ ఉంటున్నాము. చాలా గాలి వస్తాం వల్ల కొండెక్కుతూ ఉన్నాయి. చూడండి, ఇటు కొన్ని దీపాలు అయితే ఉన్నాయి, మరికొన్ని దీపాలు, ఇక్కడ కొన్ని దీపాలు, ఇక్కడ ఒక దీపం. ఇక దీపాలన్నీ కొండెక్కినాయండి. మీకు లాస్ట్ వరకు అయితే దీపాలు అయితే చూపిస్తాను. చూడండి, ఈ ఊరు మొత్తం బాంబులతో ఇలా అయితే జరుగుతుంది. చూడండి, బాంబులు అయితే చాలా పెద్దగా అయితే పేలుస్తున్నారండి. ఈ బాంబులు ఇంటి నాకు చాలా భయం వేస్తుంది. మీకు క్లారిటీగా అంతగా కనిపించడం లేదు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.